అందరికీ నమస్తే. మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ వచ్చేసింది. అసలు విశ్లేషణకు అందని వ్యవహారంగా కనిపిస్తుంది. అసలు మొత్తం కాంగ్రెస్ మహారాష్ట్రలో అయితే కాంగ్రెస్ కూటమి మొత్తం తుడుచుకోబెట్టుకుపోతుందా అన్నట్లు వాళ్ళ ఫిగర్స్ కనిపిస్తున్నాయి. జార్ఖండ్లో సస్తా బతుకుతా కాంగ్రెస్తో ఉన్న లేకపోతే జేఎంఎంతో ఉన్న కాంగ్రెస్ కొంత మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అసలు ఎందుకు ఇట్లా జరిగింది? మనతోన సీనియర్ జర్నలిస్టు ఆచార్య సునీల్ అన్న ఉన్నారు. అన్న ఏం చెప్తారు? మనకు ఇక్కడ సీట్స్ కనిపిస్తున్నాయి, ఇది ఫైనల్ కాదు, ఇంకా కొద్ది అయితే ఫైనల్ అయిపోతుంది. వాళ్ళు పోటీ చేసిన సీట్లు ఇవి. ఎందుకు ఇట్లా అయిపోయింది? యాక్చువల్గా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది అన్న ఒక చర్చ జరిగింది. అసలు ఎగ్జిట్ పోల్స్ వస్తే కూడా తప్పు కావచ్చు, హర్యానా లాగా రివర్స్ కావచ్చు అని కూడా అన్నారు కొంతమంది. కానీ మొత్తం ఎత్తిపోయింది. ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు బీజేపీ కూటమికి ఎడ్జ్ ఇచ్చినాయి. మన డిస్కషన్లో కూడా ఎడ్జ్ బీజేపీ కూటమికి అని అనుకున్నాము. అక్కడ ఆల్టర్నేట్గా కాంగ్రెస్ కూటమి ప్రొజెక్ట్ కాలేకపోయింది. వాళ్ళు అంతకుముందుకు 2.5 సంవత్సరాలు రూల్ చేశారు. ఆ రూలింగ్లో వాళ్ళు చెప్పుకోదగ్గవి ఏమి చేయలేకపోయారు. ఇంకా కొద్ది రోజులు నేను ముఖ్యమంత్రిగా ఉంటే రుణమాఫీ చేసేవాడిని అని ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే కామెంట్ చేశాడు. అంటే వాళ్ళ 2.5 సంవత్సరాల లోపల ప్రజలకు ఆశించినటువంటి పాలన అందించలేకపోయారు. 2.5 సంవత్సరాల లోపల ఫస్ట్ 2.5 సంవత్సరాలు ఫస్ట్ హాఫ్ వాళ్ళే చేశారు కదా. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా బ్యాకింగ్ కాంగ్రెస్ అండ్ ఎన్సీపీ. ఆ తర్వాత చెల్లిపోయింది. బీజేపీ సపోర్ట్ తోటి ఎన్సీపీ చీలిక వర్గం షిండే శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. ఈ 2.5 సంవత్సరాల లోపల వాళ్ళు ప్రజలకు అనుకూలంగా కొన్ని పథకాలు అమలు చేశారు. లాడ్లీ బెహన్ స్కీమ్ అనేటువంటిది బాగా అద్భుతంగా 2.5 కోట్ల పేద మహిళలకు చివరి 3 నెలల లోపల వాళ్ళకు ఒకటేసారి అకౌంట్లో పడిపోయినాయి. అక్కడ మహిళలు మాకు అకౌంట్లు తెరవండి అని బ్యాంక్ మేనేజర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి వాతావరణం ఉండే. 1500 రూపీస్ మహిళలు ప్రతి నెల. ఎస్, జూలై ఆగస్ట్ లోపల, జూన్ జూలై లోపల ఆ ట్రెండ్ ఉండే. ఎందుకంటే అట్లా అది బాగా ఇంపాక్ట్ చూపించింది. దాంతోపాటు వాళ్ళు ఇచ్చినటువంటి 2.12 ఇక్కడ ఎట్లయితే రైతు బంధు ఇచ్చారో అక్కడ కూడా రైతు బంధు ఇచ్చారు బీజేపీ గవర్నమెంట్. అది కూడా బాగా రైతులు వర్కౌట్ అయింది. సో రైతులు, మహిళలు ఈ 2 సెక్షన్స్ ర్యాలీ అయిపోయినాయి బీజేపీ కూటమికి. సేమ్ టైము బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కూటమి అనేటువంటిది ఎమర్జ్ కాలేకపోయింది. ఎందుకు? వాళ్ళు గ్యారంటీస్ ఇచ్చారు, 5 గ్యారంటీస్ ఇచ్చారు. అక్కడ అంతకు ముందుకు 2.5 సంవత్సరాలు వాళ్ళు రూల్ చేశారు. మీకు అవకాశం ఉండే 2.5 సంవత్సరాలు మీరు నిలుపుకోలేకపోయారు, మీరు అమలు చేయలేకపోయారని. అట్ ది సేమ్ టైము పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల ఏమైంది? వీళ్ళు ఒకటే ప్రచారం చేసిండ్రు, బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు రద్దు అవుతాయని ప్రచారం చేశారు. మన దగ్గర చేసి అక్కడ వర్కౌట్ అయింది. 48 లోక్సభ స్థానాలు 30 సీట్లు కాంగ్రెస్ కూటమి గెలిచింది. 17 సీట్లు ఒక ఇండిపెండెంట్, 17 సీట్లు బీజేపీ కూటమి గెలిచింది, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. దాన్ని ఆధారంగా ఇక ఇక్కడ కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది, అగాడి గెలుస్తుంది అని చెప్పేసి ఒక విశ్లేషణలు వచ్చాయి. కానీ మేలో అంటే జూన్లో మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిపోయిన తర్వాత ఇప్పటికి 5 నెలలు అయిపోయింది. కానీ రాజ్యాంగానికి సవరణ లేవు, రిజర్వేషన్ రద్దు అనేది లేదు. కాంగ్రెస్ చేసిన ప్రచారం అంతా తప్పుడు ప్రచారమే అనేది ప్రజలకు అర్థమైపోయింది. సో ఆ హైప్ అనేటువంటిది అక్కడితో అయిపోయింది. వాళ్ళకి ఓటు వేసేసి అయిపోయింది, అప్పుడే లోక్సభ ఓటు అయిపోయింది. ఇక అంతకుముందుకు 2.5 సంవత్సరాలు వాళ్ళు రూల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీకి వాళ్ళకి వేసి కూడా లాభం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పింది కాలేదు. కాబట్టి ఇంకోటి వాళ్ళు ఇచ్చినటువంటి 5 హామీలు ఇచ్చారు, 5 గ్యారంటీలు. 5 గ్యారంటీల విషయం లోపల ఖర్గే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది సాధ్యాసాధ్యాలను చూసుకొని గ్యారంటీలు ఇవ్వాలి అనేటువంటిది. దాంతో ఇంకోటి రాహుల్ గాంధీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. మరి ఏమనుకున్నారో అక్కడ ఇంకోటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది దాని మీద శివసేన ఉద్ధవ్ ఠాక్రే పేచి పెట్టాడు. అప్పుడే ఆయన ముఖ్యమంత్రి ఉన్నదా వస్తామని కాంగ్రెస్ కూటమికి ఎవరికైనా ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటే, నమ్మకాలు లేకుండా ఎందుకుంటారు? అయితే ఇక్కడ జనాలు, రైతులు నమ్మలేదు. ఇప్పుడు హర్యానాలో ఎట్లయితే కాంగ్రెస్ను నమ్మలేదు, మహారాష్ట్ర కూడా నమ్మలేదు. ఈ స్కీమ్స్ 3 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఇక్కడ 2 లక్షల రుణమాఫీ చేయలేకపోయారు. ఈ
తెలంగాణలో ఏం జరుగుతున్నది మహారాష్ట్ర వాళ్ళకు మరాఠా వాళ్ళకి తెలియదా? ఆదిలాబాదు అంతా కూడా బొద్దస్తమానం మహారాష్ట్ర వాళ్ళంతా కూడా ఆదిలాబాద్కి పోతుంటారు, వస్తుంటారు, వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది అనేటువంటిది. ఆల్మోస్ట్ ఆల్ 1 year కాంగ్రెస్ రూలింగ్ లోపల ఇస్తా అన్నటువంటి రుణమాఫీ సగమే చేశారు, మొత్తం అంతా ఇక్కడ వ్యతిరేకత ఉంది అనేటువంటిది మరాఠాలకు అందరికీ తెలుసు. అది ఆ ఇంపాక్ట్ ఉంది. ఓకే, ఈ వీళ్ళందరూ కానీ వీళ్ళు కూడా రుణమాఫీ గురించే ప్రచారం చేస్తున్నారు కదా. మేము 18,000 కోట్లు 22 లక్షల మందికి 2 లక్షల రుణమాఫీ ఫ్యాక్ట్ ఏందనేది అన్ని ఇచ్చారు కానీ ఫ్యాక్ట్ ఏందనేది ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉంటే నమ్మకం లేకపోవచ్చు, కానీ వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి కదా, ఏం జరుగుతుంది ఏంది అనేటువంటిది. ఆదిలాబాద్ రైతులతో మాట్లాడితే మహారాష్ట్ర రైతులకు తెలిసిపోతుంది. ఇంకోటి ఈ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఏం జరుగుతుంది అనేటువంటి వాస్తవ పరిస్థితుల పట్ల మహారాష్ట్ర ప్రజలకు ఉంది. ఇంకోటి బీజేపీ కూడా అక్కడ జరుగుతట్లేదు, ఏమి చేయట్లేదు అనేటువంటి ప్రచారాన్ని వాళ్ళు పకడ్బందీగా చేశారు. ఇంకోటి వాళ్ళకు రైతు బంధు లాంటి స్కీము, షేత్కార్ యోజన అనేటువంటి స్కీమ్ అమలు అవుతుంది. అట్లాగే లాడ్లీ బహిన్ స్కీము, ఈ 2 స్కీములు కొట్టేసినాయి. ఇంకొకటి ప్రధానంగా ఏంటి అంటే బలమైన అభ్యర్థులు, శివసేన పార్టీ చీలిపోయిన తర్వాత బలమైన అభ్యర్థులు ఎమ్మెల్యేలంతా కూడా షిండే వైపే ఉన్నారు. ఓకే, శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ చీలిపోయిన తర్వాత బలమైన అభ్యర్థులు ఎమ్మెల్యేలంతా కూడా అజిత్ పవార్ ఉన్నారు. పొటెన్షియల్ క్యాండిడేట్లంతా కూడా అజిత్ పవార్ వెంట, షిండే వెంట ఉండడం వల్ల, కూటమిలో ఉండడం వల్ల వాళ్ళకి ఆడ వర్కౌట్ అయింది. కానీ ఇంత దారుణం ఏంది ఇది? 101 సీట్లలో పోటీ చేస్తే స్ట్రైక్ రేట్ ఏంది 19 సీట్లకి, లాస్ట్ ఫైనల్ కూడా తక్కువ ఎక్కువ అవుతుంది అనుకో. అంతే. అంటే ఇక్కడ ఈ కూటమి లాభం లేదు, గెలవదు అనుకున్నప్పుడు బలహీన అభ్యర్థులు ఉన్నారని చెప్పేసి ప్రజల్లోకి ఈ మీడియా హైప్, మీడియా హైప్ను మనం పట్టించుకోవద్దు. ఓకే, వాళ్ళకి తెలుసు క్షేత్రస్థాయిలో నిలబడతారు. ఇప్పుడు చాలా పార్టీలు నిలబడతాయి. ఈ బీఎస్పీ కూడా 119 సీట్లు తెలంగాణ నిలబడుతుంది, ఇంకో పార్టీ కూడా నిలబడుతుంది. నిలబడితే ఏమవుతుంది? ఇప్పుడు అంతకుముందు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు బిఎల్పి, బహుజన్ లెఫ్ట్ పార్టీ అని చెప్పేసి 119 ఏమైంది? ఏమైతుంది మరి? అట్లనే ఇప్పుడు బలహీన అభ్యర్థులకు, ప్రజల్లో కూడా బలం లేనటువంటి అభ్యర్థులను టికెట్లు ఇచ్చి కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ ఠాకరేది, తర్వాత శరద్ పవార్, ఎన్సీపీ వాళ్ళకు క్రీమ్ అంతా వెళ్ళిపోయింది. క్రీమ్ అంతా చీలిక వర్గం వాళ్ళు వెళ్ళిపోయినారు, ఒరిజినల్ పార్టీలతో వెళ్ళిపోయినాయి. వీళ్ళకు గుర్తు పోయింది, ఇద్దరికి గుర్తులు పోయినాయి. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి ఏంది అసలు? ఈ ఉద్ధవ్ ఠాకరే, శివసేన పార్టీ లాస్ట్ టైం మంచిగా వచ్చినాయి కదా వాళ్ళకు, లాస్ట్ టైం మంచిగా వచ్చినాయి బీజేపీతో పొత్తు వల్ల. ఇంకోటి అది కాంగ్రెస్ వ్యతిరేకంగా హిందుత్వ ఎజెండాతో ఏర్పడినటువంటి పార్టీ అది. అలాంటి పార్టీ ఇది ముంబై బేస్డ్ పార్టీ. దాన్ని మొత్తం మహారాష్ట్ర వరకు తీసుకుపోయింది ఏకనాథ్ షిండే. దాన్ని ముంబై బయట విస్తరించేసినటువంటి నాయకుడు ఏకనాథ్ షిండే. మరి అందుకని ఏకనాథ్ షిండే వెంట అంతమంది ర్యాలీ అయినారు. ఓకే, ఇప్పుడు అటువంటిది బేస్ పోయింది. ఇప్పుడు మీ ఓటు యాంటీ హిందుత్వ ఓటు అనేది పోయింది, చెదిరిపోయింది. అది బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. శివసేనకు ఉండాల్సినటువంటి హిందుత్వ ఓటు అనేది పోయి కాంగ్రెస్ వాళ్ళతోటి కలిసిన తర్వాత ఎవడేస్తారు ఓటు? పార్లమెంట్ ఎలక్షన్ లోపల బేసే పోయింది, హిందుత్వం అనే బేస్ బయటకు వచ్చేసి పోయింది. ఇప్పుడు శివసేన ఏకనాథ్ షిండేకు బేస్ వచ్చేసింది. ఈవెన్ ఇప్పుడు శరద్ పవార్ కూడా ఆయన పార్టీ పెద్ద నాయకుడే, కానీ అక్కడ అజిత్ పవార్ పార్టీ నిలబెట్టింది, క్షేత్రస్థాయిలో పనిచేసింది అజిత్ పవార్, ఎన్సీపీ. అజిత్ పవార్, శరద్ పవార్ ఢిల్లీ బేస్డ్ రాజకీయాలు చేస్తే మరాఠా బేస్డ్గా రాజకీయాలు చేసింది అజిత్ పవార్. క్షేత్రస్థాయిలో బలం ఉన్నది అజిత్ పవార్కి. మరి ఇప్పుడు ఏమైంది? అసెంబ్లీ ఎన్నికల లోపల అజిత్ పవార్ నిరూపించుకోగలిగిండు. ఇప్పుడు మన తెలంగాణలో చాలా మంది పోయినరు, సీఎం పోయిండ్రు, మంత్రులు పోయినరు, ఎమ్మెల్యేలు పోయినరు, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ పోయినరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం కూడా పోయింది కదా, సీఎం 10 సార్లు పోయిండు, 10 మీటింగ్లు అటెండ్ అయ్యారు. ఆయన పోయినది ప్రచారం అంతా కూడా ఎందుకు అంటే మన బార్డర్లో, ముఖ్యంగా మన బార్డర్లో ఒక 27 కాన్స్టిట్యూన్సీ 30 కాన్స్టిట్యూన్సీ దాకా ఉంటాయంట. మన వాళ్ళు తెలుగు అంతా ఉంటారు, మనకు సంబంధం. అక్కడ మొత్తం ఊడ్చుకుపోయింది. ఎందుకు అంతగానము? వీళ్ళు గవర్నమెంట్ 11 months గవర్నమెంట్ పథకాలు ప్రచారం చేసింది కదా, మొత్తం క్రెడిబిలిటీ లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది ఈ పేపర్లలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినంత మాత్రం జనాలు నమ్మరు. జనాలకు ఏం జరుగుతుంది ఏంది అనేది అవగాహన ఉంటుంది, వాళ్ళ నెట్వర్క్ ద్వారా తెలుసుకుంటారు. మౌత్ టాక్ అనేది ప్రధానం. ఆ మౌత్ టాక్ తోటే ఎక్కువ ఇది. సో ఒకసారి క్షేత్రస్థాయిలో పోయిన ప్రచారానికి వహించినటువంటి మంత్రులు ఏంది పరిస్థితి అంటే వాళ్ళు చెప్పలేక ఏమన్నా రేగైనా నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే నెక్ టు నెక్ ఉందండి, టైట్గానే ఉంది.
పార్లమెంట్లో ఉన్నంత కాంగ్రెస్కు ఉన్నంత అనుకూలత లేదు అని ఆఫ్ ది రికార్డ్గా చెప్పారు. అంటే ఓడిపోతుందని చెప్పలేక ఆ రకంగా చెప్పారు. ఆ మాత్రాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఎలక్షన్స్కి ముందే పరిస్థితి బాగాలేదు అనేటువంటి వాతావరణం ఒప్పుకున్నారు. సో మీరు ఎంత చేస్తే ఏమున్నది, ఇక్కడ క్రెడిబిలిటీ లేనప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి 2.5 సంవత్సరాలు ఫస్ట్ హాఫ్లో వాళ్ళు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. అక్కడనే తెలిసిపోయింది. కేవలం పార్లమెంట్లో మాత్రం కేవలం ఒకే ఒక ఎజెండా, బీజేపీ 400 రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్ రద్దు అవుతాయి అనేటువంటిది నమ్మి కాంగ్రెస్ కూటమి కోటేశారు. 5 నెలల తర్వాత అది కాదు అనేది జనాలకు అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు ఈ రిజల్ట్స్. హర్యానా ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చా? హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తాం కూడా బీజేపీ వచ్చింది. హర్యానాలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో సేమ్ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తక్కువ సీట్లు రావడానికి కాంగ్రెస్ చేసినటువంటి ఆ ప్రచారమే ప్రధాన కారణం. రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్ రద్దు అవుతాయని. తర్వాత అక్కడ జాట్లు అంతా కూడా డివైడ్ అయిపోయినారు. జాట్లను నమ్ముకొని కాంగ్రెస్ రాజకీయం చేసింది. ఎప్పుడు జాట్లేనా అని జాట్లకు వ్యతిరేకంగా బీజేపీ ఓబీసీలను మొబిలైజ్ చేసింది. అక్కడ బీజేపీ సక్సెస్ అయింది. ఇంకొకటి దళిత్ ఓటు అనేటువంటిది కాంగ్రెస్కు కాకుండా ఆడ బీఎస్పీను ఐఎన్ఎల్డి దాని ఎఫెక్ట్ ఉందా? హర్యానా ఎఫెక్ట్ ఏమైనా పడి ఉండొచ్చా? హర్యానాలో బీజేపీ గెలిచింది కాబట్టి ఇక్కడ అట్లే ఉంటుందేమో, అట్లే జనాల ఉంటుంది. కాంగ్రెస్ మొరేల్ దెబ్బతిన్నది. హర్యానాలో ఓడిపోవడంతో కాంగ్రెస్ మొరేల్ దెబ్బతిన్నది. అంత ఈజీ కాదులే, ఇక కాంగ్రెస్ గెలవడం అంత ఈజీ కాదు, పార్లమెంట్లో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ అసెంబ్లీలో ఉండదు అనేటువంటి టాక్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. హర్యానా రిజల్ట్ నుంచే స్టార్ట్ అయింది. ఇంపాక్ట్ మహారాష్ట్ర కూడా పడింది. ఇక్కడ ఇంపాక్ట్ ఎట్లా ఉండొచ్చు మన తెలంగాణ? ఇక్కడ ఇంపాక్ట్ ఏంటంటే కాంగ్రెస్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనేటువంటిది పార్లమెంట్లో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఇక ఉండదు అనేటువంటిది అర్థమైపోయింది. సో కాంగ్రెస్ మొన్న 8 సీట్లు గెలిచింది, ఇప్పుడు 8 సీట్లు గెలవదు. ఇక్కడ అంత సీన్ లేదు, ఇక అర్థమైపోతుంది, ఆ వాతావరణం కనబడిపోతుంది. సో ఆ రకమైనటువంటి ఒక స్థైర్యం అనేది, మానసిక స్థైర్యం అనేటువంటిది కాంగ్రెస్కు దెబ్బతిన్నది. మహారాష్ట్రలో ఇంత దారుణంగా ఓడిపోవడంతో ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ కూడా మొరల్ దెబ్బతింటుంది, ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఆత్మస్థైర్యం దెబ్బతినాల్సింది, లేకపోతే డౌన్ఫాల్ స్టార్ట్ కావాల్సింది బీజేపీ కదా. 3వ సారి అధికారంలో ఉంది సెంట్రల్లో. వీళ్ళు 10 ఏళ్ళు అయిపోయి 11 ఏడు నడుస్తుంది, ప్రతిపక్షంలో ఉన్నారు. వీళ్ళు పెరగాలి, వాళ్ళు తగ్గాలి కదా యాక్చువల్గా. అట్లేం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నంత మాత్రం అధికార వ్యతిరేక మిశ్రులు ఉంటేనే, ప్రజా వ్యతిరేకత పాలన ఉంటేనే ప్రభుత్వాలు పడిపోతాయి. ప్రజారంజక పాలన ఉన్నప్పుడు ప్రభుత్వాలు పడిపోవు. ఇప్పుడు కేసీఆర్కు వరుసగా 2వ సారి ఎందుకు బంపర్ మెరిట్ ఇచ్చిండ్రు? మరి 5 ఏళ్ళు కాగానే ప్రభుత్వం పడిపోయేదా? పడిపోలేదు. 3వ సారి కూడా నారోలో పోయింది. ఎంత? నాట్ ఈవెన్ 2% గ్యాప్ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు చాలా నారోలో పోయింది. కొన్ని తప్పులు చేశారు కనుక పోయింది. ఇక్కడ ముఖ్యమంత్రి మార్చొచ్చా మనం మహారాష్ట్ర రిజల్ట్ చూసినాక? ఖచ్చితంగా డౌట్ లేదు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి మారవచ్చా? మహారాష్ట్ర రిజల్ట్ ఇక్కడ మహారాష్ట్ర రిజల్ట్కి దీనికి సంబంధం లేదు, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి మార్పు గురించి కాంగ్రెస్లోనే చర్చ జరుగుతుంది. మనం ఇద్దరం చర్చించుకోవడం కాదు శివ. కాంగ్రెస్ లీడర్లే ఇప్పుడు మనకు ఫోన్ చేసి నిజమేనా ముఖ్యమంత్రి మారదరా, ముఖ్యమంత్రి హైకమాండ్కు సీఎంకు టర్మ్స్ బాగాలేవట కదా అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, కాబట్టి అది ఇప్పుడు గతంలో కూడా మనం అనుకున్నాం, రోషయ్యని తీసేసి కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. అంతకుముందు కూడా చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్, అది కాంగ్రెస్ కల్చర్ అది. కాబట్టి మారతారా అంటే కాంగ్రెస్ ట్రాక్ మహారాష్ట్రలో గెలిచుంటే ఒక పెద్ద స్టేట్ చేతిలో ఉండేది, తెలంగాణ నథింగ్ ఉండేది. కానీ అక్కడ ఓడిపోయినాక తెలంగాణ పెద్ద స్టేట్ కదా వాళ్ళకి అధికారంలో. కర్ణాటక ఉంది, కర్ణాటక దీనికంటే పెద్ద స్టేట్ కదా కర్ణాటక. సరే, అవి ఓకే, ఎవరుంటే ఉన్నది కాంగ్రెస్ మారాలని మారుస్తారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ముఖ్యమంత్రి కావాలి. ఈ ముఖ్యమంత్రి హైకమాండ్కి అనుకూలంగా లేకపోతే తీసేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఆచార్య. ఎనీవే, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ సునీల్ రెడ్డి మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.